తులారాశి వారికి ఈ వారం మీకు ఏమాత్రం సంబంధం లేని వివాదాస్పద అంశాలు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది కూడా వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. స్నేహితులకు బంధువులకు ప్రాధాన్యత ఇవ్వడం వలన అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న చికాకులు తొలగిపోతాయి. ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. స్పెక్యులేషన్కు బెట్టింగ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. మీ పరిపతిని చూసి అసూయపడే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త వహించండి. వ్యవసాయ సంబంధమైన పనుల్లో వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకంలో కొద్దిపాటి లాభాలు కలిసి వస్తాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అవసరాలకు ఇబ్బంది లేకుండా కాలం వెల్లబుస్తారు. వ్యాపారంలో లాభాలు సర్వసాధారణంగా ఉంటాయి. ఇతరులను నమ్మి ఏ పని చేయలేరు. నమ్మి చేద్దామంటే వాళ్ళు సరైన వ్యక్తులు కారని తెలుస్తుంది. స్వయంగా మీ ఆలోచనలు అమలు చేయడానికి పూనుకుంటారు. చేజారిపోయింది అనుకున్న ధనం కొంతవరకు చేతికి అందుతుంది. వ్యాపారంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ధనప్రాప్తి కన్నా ప్రఖ్యాతి పెరుగుతుంది. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగు జాగ్రత్తలు వహించండి. మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. కొన్ని విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు వహించాలి. విదేశీ సంబంధించిన ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ పలుకుబడి ప్రజా సంబంధాలు లాభిస్తాయి. కళా సాహిత్య రంగాల పట్ల మీకున్నటువంటి అనుభవం కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా మీకు రావాల్సిన పెండింగ్ బిల్స్ చేతికి అందుతాయి. లాభాలు లేని చోట పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. బద్ధకాన్ని విడిచిపెట్టాలి. ఏ పని చేసినా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. విద్య పట్ల శ్రద్ధ వహించాలి. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేధా దక్షిణమూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నావీ బ్లూ.